కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. కర్మ జ్ఞానముల ఏది కడు ఉత్తమమని అడుగా, సాంఖ్యులకు జ్ఞానమని, యోగులకు నిష్కామ కర్మమని. కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. కర్మలు చేయక ఎవరు క్షణమైనా నిలువలేరు. ప్రకృతి గుణ ప్రభావముచే ప్రకర్మలు చేసెదరు. కర్తవ్య కర్మ చేయవలయును. ఫలితము కోరక దైవ ప్రీతికి కర్మ చేయవలయును. కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. ఉత్తములు చేయు పనిని వరులు అనుసరింతురు. అందుకే నేను కర్మలాచరింతును. నిష్కామ కర్మ చేయుము. సర్వకర్మములు నాకు సమర్పించుము. పరధర్మాచరణ కన్న స్వధర్మాచరణ శుభము. స్వధర్మాచరణలో మరణమైన శ్రేయము. కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. కామక్రోధములు పాపకారణములు. కామమాత్మ జ్ఞానమును కప్పివేయును. కామక్రోధములు పాపకారణములు. కామమాత్మ జ్ఞానమును కప్పివేయును. ఇంద్రియములు మనసు బుద్ధి కామాశ్రయములు. కానవీని నిగ్రహించి కామ విజేతవగుము అని కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను. కర్మయోగమును కృష్ణుడు వివరించెను. స్వధర్మ మర్మము నరునకు వినిపించెను.